చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు కింద పడిన వెంటనే మరి వేరే బస్సు ఏమన్నా బండికి గుద్దిందని ఏమైనా ఉందా? ఉంది, ఇంకొకటి దానికంటే ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది. నువ్వు బండి ఆపలేదు, వెళ్ళిపోయి ఎవరిని అడగలేదు. ఇప్పుడు పడిన ఎంతసేపటికి ఈ బస్సు వచ్చి గుద్దింది? ఒక 10 minutesకి అంతే. మరి 10 నిమిషాల వరకు అక్కడే ఉన్నావా? అక్కడే ఉన్నా. అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కదా అడంతా, ఎక్కడ ఎట్టేలా నువ్వు కూడా బస్సు ప్రమాదం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు. అంటే నువ్వు ఎంతసేపు వరకు ఉన్నావు? అప్పుడు 4:10 వరకు ఉన్నా. నేను కావాల్సిన ఏం చేయలేదు, జరిగినది ఇది మ్యాటర్. డోమ్కి లైట్ లేదు ముందుగా. అంటే ఎన్నిసార్లు కలిసినావు శివశంకర్తో? ఆ రోజా అదే ఫస్ట్ టైం కలిసాను. చిన్నటేకూరు బస్సు ప్రమాదంలో కీలకంగా మారిన ఎర్రస్వామి ఇప్పుడు మనతో పడుతున్నారు. ఎర్రస్వామి గారు చెప్పండి, బస్సు ప్రమాదం జరిగింది, మీతో పాటు మీ ఫ్రెండ్ శివశంకర్ ఉన్నాడు, ఏం జరిగింది ఇంతగా? అప్పుడు రన్నింగ్లో పోతున్నప్పుడు డివైడర్ తగులుకొని కింద పడడం వల్ల ఆయన స్పాట్లో చనిపోయాడు. నేను డివైడర్కి వెళ్ళి పక్కకు పడినాను. బస్సు తర్వాత ఒకటి ముంగటికి వెళ్ళిపోయింది. తర్వాత వచ్చి బస్సు ముంగటికి వెళ్ళిపోవడం వల్ల అగ్గి నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకొని నేను మా ఫ్రెండ్ చనిపోయిన టెన్షన్లో ఏం అర్థం కాక నేను ఆ అబ్బాయిని సైడ్కి వేసి వెళ్ళిపోయినాను మా ఊరు. ఇప్పుడు మీరు ఏ ఊరికి పోవాల్సింది? మీరు నేను డోన్కి వెళ్ళాలి యాక్చువల్గా. అంటే ఆ రోజు వద్దని చెప్పిన, బండికి లైట్ లేదు వద్దురా అని చెప్పిన. కానీ వద్దులేరా నేను వదిలేసి వస్తా అని చెప్పినాడు. ఆల్రెడీ పెట్రోల్ బంక్లో కూడా చూసినారు మాదేమో. అట్లా చేయడం వల్ల యాక్సిడెంట్ అవ్వడం వల్ల. ఆ రాత్రి పోవడానికి కారణం ఎంత? మధ్యరాత్రి మొత్తం తాగి ఉన్నాం నైట్. అది మ్యాటర్. అంటే ఎప్పుడు పరిచయం నీకు శివశంకర్? 3 సంవత్సరాల నుండి పరిచయం శివశంకర్. శివశంకర్ వాళ్ళమ్మ వాళ్ళంతా మీకు తెలుసా బాగా? తెలుసు. ఇప్పుడు మీరు 2:30 పైన పెట్రోల్ వేసుకున్నారు కదా, అక్కడ ఉంటే మీరు బయలుదేరారు కదా, అక్కడ మీరు ఎన్ని గంటల కింద పడ్డారు? 2:45కి పడారు. ఎట్లా స్కిడ్ అయింది? వాన పడుతుంది కదా, వాన పడుతుండడం వల్ల బండికి స్లిప్ అవడం వల్ల డ్యామేజ్ అయ్యి కింద పడినాం. ఎంత స్పీడ్ పోతున్నారు? 70 పైన పోతున్నాం బండి. అంటే మధ్యలో ఏమన్నా వేరే బస్సుకి ఏమన్నా అలాంటివి ఏం జరగలేదు, మేమే కింద పడినాం. తర్వాత ఆయన స్పాట్లో చనిపోవడం వల్ల నేను ఎస్కేప్ డివైడర్ పైన పడినాను. ఆయన కాపాడి సైడ్కి లాగినాను. ఇప్పుడు కింద పడిన వెంటనే మరి వేరే బస్సు ఏమన్నా బండికి గుద్దిందని ఏమైనా ఉందా? ఉంది, ఇంకొకటి దానికంటే ముందు ఒక బస్సు వెళ్ళిపోయింది. అంటే బండి టచ్ చేసింది? బండి టచ్ చేసి వెళ్ళిపోయింది. ఈ బస్సు మిడిల్ వేసుకుని వెళ్ళిపోవడం వల్ల జరగడం జరిగింది ఇలా. ఇప్పుడు ఆ బండి గుద్దకు ముందు బండి ఎక్కడ ఉంది? మధ్యలో ఉంది? మిడిల్ లోనే ఉంది. అది తగిలిన తర్వాత ఇంకా కొద్ది ముందుకు వెళ్ళింది. అంటే ఇంకా ముందుకెళ్ళింది. ఈ బస్సు అనేది జరగడం వల్ల. అంటే నువ్వు శివశంకర్ కింద పడినాక శివశంకర్ని ఎప్పుడు చూసినావు చనిపోయినాడు అని చెప్పి తెలిసింది? ఇంకా పిలుస్తుంటే పలుకుతలేడు, స్పాట్లో వెళ్ళిపోయినాడు. ఆయన సైడ్కి లాగేసి ఆయనని నా పని నేను చూసుకుంటున్నా. ఇంకా తర్వాత బండిని లాగే ప్రయత్నం చేసినాను, కానీ నాకు కొంతలో ఇవ్వలేదు. అది తర్వాత బస్సు అంటుకోవడం జరిగింది. తర్వాత మొత్తం జామ్ అయిపోయినాయి. నేను ఐచర్ ఎక్కి వెళ్ళిపోయినా ఊరికి. ఇప్పుడు కింద పడినావు కదా, బండి కింద పడింది, శివశంకర్ కూడా చనిపోయినాడు, శివశంకర్ని పక్క లాగినావు, బండి లాగే ప్రయత్నించినావు, అది వేరే బండి వచ్చేసింది. అంటే నువ్వు ఇప్పుడు అక్కడ చాలా వెహికల్స్ పోయినా కదా, ఎవరు కూడా హెల్ప్ చేయలేదా నీకు? ఎవరేమి హెల్ప్ చేయలేదు ఆ టైంలో. ఎవరు అర్ధరాత్రి టైంలో ఎవరు హెల్ప్ అయితే నాకు చేయలేదు. నువ్వు బండి ఆపలేదు, హెల్ప్ అని ఎవరిని అడగలేదు. ఇప్పుడు పడిన ఎంతసేపటికి ఈ బస్సు వచ్చి గుద్దింది? ఒక 10 minutesకి అంతే. మరి 10 నిమిషాల వరకు అక్కడే ఉన్నావా? అక్కడే ఉన్నా. మరి ఎవరికైనా ఫోన్ చేయొచ్చు కదా, 100 కానీ పోలీస్కి? ఎవరికి ఏం చేయలేదు. నేను నా మీదకి వస్తుంది. ఎందుకు చేయలేదు? నేను ఎవరికి ఏం చేయలేదు, నా మీదకి వస్తుంది అనేసి. ఎట్లా నీ మీదకి వస్తుంది? అదే ఎన్నికలో కూర్చున్నా కదా, నా వల్ల చనిపోయినాడేమో అనేసి నా మీదకి వస్తుంది అనేసి తప్పుకున్నా. ఓకే, ఇప్పుడు శివశంకర్ కింద పడి చనిపోయినట్టు డివైడర్ దొరికి, ఇప్పుడు నీకు ఎక్కడ గాయాలైనా? నీకు ఇక్కడ చిన్న చిన్న గాయాలైనా, ఇక్కడ వాసింది, ఇక్కడ లోపల దెబ్బలు, మొత్తం దెబ్బలు. ఇంకా లోపల వాపున్నాయి అంతే. లోపల అడ్మిట్ అయినా 2 రోజులు చూపించుకున్నా, మంచిగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఇప్పుడు బండి గుంజుకుపోయింది బస్సు, తర్వాత నువ్వు అక్కడ ఎంతసేపు ఉన్నావు? బండి అక్కడ ఏం జరిగింది బస్కి? ఫైర్ ఇంజన్ అంటే నిప్పులు రావడం వల్ల బస్సు అంటుకునింది, బాగా అంటుకునింది. అప్పుడు నువ్వు ఎట్లా, నువ్వు ఆడ బస్సు దగ్గరికి వెళ్ళావు? శివన్ దగ్గరకు వచ్చేసిన, శివశంకర్ దగ్గరకు వచ్చిన. మరి శివశంకర్ ఏమి ఆపడానికి బస్సులో మంటలు ఆర్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఎవరైతే మనుషులను దింపడానికి అయితే ఎవరిని ప్రయత్నించలేదు. నేను చూసినది అయితే లైవ్ ఇది. ఏమైనా శబ్దం వచ్చిందా? పెద్దగా ఏం సార్, బగ్గా నిందంతే మాట. అది మ్యాటర్. మరి ఇప్పుడు నువ్వు మళ్ళీ అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళావు? ఎట్టే వెళ్ళావు? నువ్వు దెబ్బ తగిలే కదా నీకు కూడా? ఐచర్ ఎక్కి వెళ్ళిపోయినా నేను. ఐచర్ ఊరికి వెళ్ళినా, రాంపల్లకి వెళ్ళినా, మా ఊరు. అంటే ఆ టైంలో కూడా ఆశ్చర్య ఎక్కించుకున్నారు, దెబ్బ తగిలే కదా, ఎందుకు అని అడగలేదు? ఎవరేం అడగలేదు, చిన్న గాయాలు ఒకటే కదా. అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కదా అడంతా, ఎట్టే వెళ్ళావు నువ్వు? కూడా బస్సు ప్రమాదం జరిగింది. ఎస్పీ సార్ వచ్చిన తర్వాత మొత్తం జామ్ తీసేసినారు. అంటే నువ్వు ఎంతసేపు వరకు ఉన్నావు? 4:10 వరకు ఉన్నావు.
4-10 వరకు ఏం చేస్తున్నావు ఆడ చుట్టుపక్కల? చూసుకుంటా నిలవన్నా అంతే. ఎక్కడ చూస్తుంటే? అక్కడ వెనకల అంతా మొత్తం జామ్ అయిపోయినాయి, అందులో నన్ను ఎవరు కనుక్కోలేదు. అది అంటే అప్పటి వరకు ఓన్లీ శివశంకర్ ఒక్కటే బండి నడిపారు అంటున్నారు. ఏదైతే సీసీ ఫుటేజ్ కెమెరాలో పెట్రోల్ బంక్ లో ఉందో అప్పుడు నువ్వు నాకు తెలిసింది కదా. నన్ను క్యాచ్ చేసిన తర్వాత నేను మొత్తం చెప్పిన, పెట్రోల్ ఎక్కడ కొట్టించిన ఏమేమి చేసిన అంటే మొత్తం చెప్పేసిన. సీసీ ఫుటేజ్ కనిపించలేదు అనుకో, బయటపడలేదు అనుకుంటే అప్పుడు నువ్వేం చేస్తుంటే మళ్ళీ ఫోన్ చేస్తుంటే పోలీసు వాళ్ళకి జరిగిందని చెప్తుంటే లేదంటే ఊరుకుండేతుంటే? ఊరికే ఉండేది. మరి ఇప్పుడు శివశంకర్ మీ ఫ్రెండే కదా, చనిపోతే బాధ లేదా? చాలా బాగా ఎందుకు చనిపోయినా చాలా బాగా. ఈ బస్సు దుర్ఘటనలో నువ్వే కీలకంగా మారినావు, నీ సమాధానమే కరెక్ట్ ఉంటుంది అంటే ఏం చెప్పినా కానీ నువ్వే కీలకంగా సాక్ష్యం ఉన్నావు కదా. ఇంకా ఏం జరిగింది అనుకుంటున్నావు నువ్వు? ఇదే జరిగినది, నన్ను చూసిన లైవ్ అయితే ఇది. అంటే ఒక బస్సు ఆల్రెడీ కొట్టినాకనే రెండో బస్సు ఇది కొట్టింది అంటుకున్నాం జరిగింది. ఇది రెండో బస్సు. ఫస్ట్ బస్సు ఎంత దూరం తీసుకుపోయింది బండిని? ఒక 30 మీటర్ల దాకా తీసుకెళ్ళి ఉంటారు. ఇది 300 మీటర్ల దాకా పోయి బస్సు మెరుపులు రావడం జరిగింది. ఇప్పుడు శివశంకర్ తల్లి మీ దగ్గరకు వచ్చింది కదా, ఏమనింది? నా పిల్లని నువ్వే చంపినట్లా అని అంటున్నామా. నేను కావాల్సిన ఏం చేయలేదు, జరిగినది ఇది మ్యాటర్. డోమ్కి లైట్ లేదు ముందుగా, మొత్తం అది. మరి లైట్ లేనప్పుడు ఆ రాత్రి అట్లా పోకూడదు కదా? చెప్తే వినుకోలేదు. ఆయననే చెప్తే నాకు అలవాటే లేరా అది ఇది, ఆయనదే బండి అలవాటే లేరా అది అని అన్నాడు. అంటే ఎన్నిసార్లు కలిసినావు శివశంకర్తో? ఆ రోజా అదే ఫస్ట్ టైం కలిసాడు. అంతకుముందే వచ్చి కలిసి పోతుంటుంది. నువ్వు ఏం చేస్తుంటావు? నేనేం చేస్తాను, ఒక సైడ్కి ఉన్నా. మామూలు నువ్వేం పని చేస్తావు? నేను హైదరాబాద్లో జిహెచ్ఎంసీ డ్రైవర్. ఏ దాంట్లో? బులోరా చెత్త బండి. గవర్నమెంట్ ప్రైవేట్ కింద నేను వాళ్ళ కింద చేస్తాను. ఓకే, ఇదండి ఏదైతే శివశంకర్ ప్రధాన స్నేహితుడు అయితే ఇది చెప్పేది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.